సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవత స్తుతి. బాబా గోధుమ పిండి విసిరిన కథ. దాని తత్వం. పూర్వ సాంప్రదాయానుసారము హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవత స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరునికి నమస్కరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథమును జయప్రదంగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్ శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతి స్వరూపులైన తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితిలయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వభావులని సమర్థ సద్గురువులని వారు మనలను సంసారమును నదిని దాటించు గలవారని చెప్పుచున్నారు. తర్వాత తమ గృహదేవతయగు ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వజముని స్మరించను. అంతేగాక యజ్ఞవల్కుడు, భృగుడు, పరశురాముడు, నారదుడు, సనకానందనాథుడు, సనత్కుమారుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జయమని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొదలగు పలువురు మునులు, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వర్లను కూడా ప్రార్థించను హేమాడ్ పంత్ గారు. తర్వాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్త తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తంతో పారాయణం చేయుడని ప్రార్థించను. చివరగా తన గురువు దత్తావతారమునగు శ్రీ సాయి బాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అని, బ్రహ్మమే సత్యమును అనుభవమునకు తనకు కలిగించు శక్తి వారికే కలదని, ఈ ప్రపంచములో ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో అని వారందరికీ నమస్కరించను. పరశురాముడు, వ్యాసుడు, సౌండిల్యుడు మొదలుగా గలవారు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంత్ ఈ కింది కథను చెప్పుట ప్రారంభించను. హేమాడ్ పంత్ గారు ఒక కథను చెప్పారు. ఆ కథ ఏంటో వినగలరు. 1910వ సంవత్సరం ఒకనాటి ఉదయము నేను షిర్డీ మసీదులో నున్న శ్రీ సాయిబాబాని దర్శనం కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయం గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనం గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుల అగుచుండెను. వారు నేలపైని ఒక గోని పరిచి దానిపై తిరగలియించిరి. చేటలో కొన్ని గోధుమలు పోసి కపునీ చొక్కా చేతులు పైకి ముడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయిచు విసిరసాగిరి. అది చూచి నాలో నేను గోధుమ పిండిని బాబా ఏమి చేయును గోధుమ పిండిని, ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను, వారి భిక్షాటనంచే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము, వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలోనెవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగుడిరి. నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగలిని చేత పట్టుకొని బాబా లీలలు పాడ్చి విసురుట సాగించిరి. ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురున్నప్పుడు స్త్రీలు తమలో తామిట్లా అనుకొనిరి, బాబా ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటనంచే జీవించేవారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితులలో
బాబాకు గోధుమ పిండితో ఏమి పని? మిగిలిన దయార్థ హృదయుడవుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనము ఎవ్వరము వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించిరి. పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్క భాగము తీసుకొని చుండిరి. అంతవరకు ప్రశాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుచు ఇట్లానేను, ఓ వంతలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మని లూటి చేయిచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని కొనుక్కోవటకు ప్రయత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లుడు. అది విని వనితలు ఆశ్చర్యం నిమగ్నులైరి. సిగ్గుపడి గుసగుసలాడుకొంచు ఊరు సరిహద్దుల వద్ద సాయిబాబాను ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లుటకు వెళ్ళిరి. ఇదంతను చూసి సిడ్డి ప్రజలు బాబా చర్యలను గురించి ప్రశ్నించిరి. ఊరిలో కలరాజాడ్యం గలదని, దాన్ని శాంతింపచేయుటకు బాబా సాధనమని అప్పుడు చెప్పిరి. అప్పుడు వారు విసిరిన గోధుమలు కావని, అవి కలరాజాడ్యంను ఊరికి అవతల పారద్రోలి కలరాజాడ్యమును విసిరి వీరికి అవతల ప్రారద్రోలిరని చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గను. గ్రామంలో ప్రజలందరూ ఆనందించిరి. ఇది అంతయు విని నేను మిక్కిలి సంతసం కలిగి తిని దీని గూఢార్థంను తెలుసుకున్న కుతూహలం కలిగను. గోధుమ పిండికి కలరాజాడ్యంకు సంబంధమేమి? రెంటికి గల కార్యాచరణ సంబంధం ఏమిటి? ఒకటి ఇంకొక దాన్ని ఎట్లు శాంతింపజేయును? ఇదంతయు అగోచరంగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయంను గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకునవలెనని నిశ్చయించుకుంటుని. ఈ లీలలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షంచే ఆశీర్వాదంచే గ్రంథంను నిర్విఘ్నంగా జయప్రదంగా పూర్తి అయినది అని హేమట్ పంత్ గారు మనకు చెప్పి ఉన్నారు. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము ఇంకొక వీడియోలో చదువుతాను. ఇది సాయిబాబా యొక్క మొదటి అధ్యాయం. సాయిబాబా చరిత్ర అనే ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయము ఇప్పుడు నేను చదువుకున్నాను. దానిలో ఇంకొక భాగము మరి ఒక వీడియోలో వినగలరు.